సీటింగ్ అరేంజ్మెంట్లో సర్క్యులర్ అరేంజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా దీని మీదే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. రీల్ని సేవ్ చేసి పెట్టుకోండి, ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ చూడండి, సర్క్యులర్ అరేంజ్మెంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫేసింగ్ టువర్డ్స్ ది సెంటర్, ఫేసింగ్ అవుట్ సైడ్ ది సెంటర్. ఇక్కడ నేను ఫేసింగ్ టువర్డ్స్ ది సెంటర్ గురించి చెప్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, మనకు ఒక సర్కిల్ ఉంది, సర్కిల్కి సెంటర్ ఉంది. ఇక్కడ ఏంటి, సెంటర్ని ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు ఈ పర్సన్ సెంటర్ని ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు ఇటు సైడ్ రైట్ సైడ్, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కదా. అంటే ఇటు సైడ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది, ఇటు సైడ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. అంటే మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే లెఫ్ట్ సైడ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే రైట్ సైడ్ వెళ్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. చూడండి, ఇక్కడ అడిగిన క్వశ్చన్స్ మనల్ని SSC CGL 2025లో అడగడం జరిగింది. 8 persons PQRS TUV and WR sitting around a circle facing the center. 8 persons ఒక సర్కిల్లో సెంటర్ని ఫేస్ చేస్తూ కూర్చున్నారంట. సర్కిల్ని తీసుకున్నాను, 8 ప్లేసెస్ని తీసుకున్నాను. ఇక్కడ చూడండి, R ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ P. ఇక్కడ నేను Pని తీసుకుంటున్నాను. ఇటువైపే కదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే మనకి రైట్ సైడ్ వస్తుంది. ఆర్ ఈజ్, ఇది ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, సెకండ్ టు ది రైట్ ఆఫ్ P. ఆర్ అనే పర్సన్ ఉన్నాడు, ఇక్కడ తీసుకున్నాను. T ఈజ్ ఆపోజిట్ టు ఆర్, ఆర్కి ఆపోజిట్ T, ఇక్కడ తీసుకున్నాను. U ఈజ్ టు ది ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ T. ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ అంటే ఏంటి, టీకి క్లాక్ వైజ్ డైరెక్షన్తో వెళ్తేనే కదా మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఇక్కడ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ అంటే ఇక్కడ U వస్తుంది. Q ఈజ్ టు ది ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ P. Pకి ఇమ్మీడియట్ రైట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రావాలి, అంటే ఇక్కడ Q వస్తాడు. ఇక్కడ చూడండి, V ఈజ్ టు ది ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ S. V అనే పర్సన్ Sకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఉన్నాడు. ఇక్కడ తీసుకోవడానికి మనకు ఆల్రెడీ PT ఉన్నాయి నైబర్స్, సో ఇక్కడ తీసుకుంటాము. ఏం తీసుకుంటాము, ఇక్కడ S, ఇక్కడ V తీసుకుంటే Sకి ఇమ్మీడియట్ లెఫ్ట్లోనే ఉన్నాడు కదా V. సో ఇంకా మిగిలింది మనకి ఇక్కడ W వచ్చేసింది. అంటే మనకి ఇది వచ్చిన డయాగ్రామ్, దీన్ని బేస్ చేసుకుంటే హూ ఈజ్ సిట్టింగ్ ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ S. Sకి ఇమ్మీడియట్ రైట్లో ఎవరు కూర్చున్నారు అంటే U అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, Sకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో U ఉన్నాడు కాబట్టి U ఈజ్ ది అవర్ ఆన్సర్. సేమ్ ఇలానే ఫేసింగ్ అవుట్ సైడ్ ది సెంటర్ కావాలంటే 2 అని కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియో చేస్తాను.